లో రెండే పక్షాలు ఉంటాయి. ఒకటి అధికార పక్షం, రెండోది విపక్షమే అవుతుంది. సో తమకి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ కి ఎక్కువ, అలాగే ఎమ్మెల్యేకి తక్కువ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు వైఎస్ జగన్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. సో అది పవన్ కళ్యాణ్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలు. ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, అలాగే ఎమ్మెల్యేకి తక్కువ. లైఫ్లో ఒక్కసారి మాత్రమే ఆయన ఎమ్మెల్యే అయ్యారు ఈసారి అంటూ ఆయన గురించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యల్ని మనం చూసాము. అంతేకాదు ప్రధానంగా అసెంబ్లీలో రెండే పక్షాలు ఉంటాయి, ప్రతిపక్షాన్ని గుర్తించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు జగన్. 175 మందిలో ఒకరికి ఇచ్చినంత టైమే తనకిస్తానంటే ఎలా కుదురుతుంది అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా తానే ఇచ్చాను అంటూ గతం గురించి ఆయన మాట్లాడుతున్నారు. టీడీపీ నుంచి 10 మందిని తమ వాళ్ళు లాగుతాము అన్నా కూడా తానే వద్దు అని వాళ్ళని వారించానని చెప్పారు జగన్. ఎంతసేపైనా మాట్లాడుకోండి అంటూ చంద్రబాబుకి తాను మైక్ ఇచ్చానని కూడా గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీలో ఉండేది రెండే పక్షాలు, అధికార పక్షం, ప్రతిపక్షం. ఆ ప్రతిపక్ష హోదా తమకు కాకపోతే ఇంకెవరికి ఇస్తారు అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళంతా అధికారంలో భాగమయ్యారు, ప్రతిపక్షం తాము కాకపోతే ఇంకెవరుంటారు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు జగన్. ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నాయా ఎవరన్నా? మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే. డబుల్ యాక్షన్ ఇదేమన్నా? హీరో నువ్వే. అదే నేను చెప్పే స్వామి, రెండు పాత్ర డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతావు స్వామి? అది ఉండేది ఈరోజు అసెంబ్లీలో రెండు పార్టీలు ఉన్నాయి. వాళ్ళంతా కలిపి అధికార కూటమి. ఉన్నోళ్ళంతా ఆ పక్క ఉన్నారు. ప్రతిపక్షం ఉండేది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది? వేరే ఏ పార్టీ లేదు. సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని స్వామి, వాళ్ళకి లీడర్ అనేవాడు ఉంటాడు కదా. సో ఆ లీడర్ని ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడనే అంటారు కదా, వేరే పేరు ఏమన్నా అంటారా? సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది, దాని అర్థం ఏంది? లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలనో అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ చెప్తాడు కాబట్టి. ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి కాబట్టి. అది గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి, పని కాబట్టి. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? నేను చెప్పనివ్వను, నేను ఎవరి స్వరము విననివ్వను, నీకు 5 నిమిషాల కన్నా ఎక్కువ మైక్ ఇవ్వను అని నువ్వే డిక్టములు పాస్ చేస్తూ ఉంటే ఏ రకంగా అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నది మాట్లాడగలుగుతుంది, స్వరం ఇవ్వగలుగుతుంది? ఈరోజు అది అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? సో అది మీడియాని అడ్రస్ చేస్తూ ప్రతిపక్ష హోదా గురించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు. అట్ ద సేమ్ టైం మీడియా ప్రతినిధులు పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఆయన విభిన్నంగా రియాక్ట్ అయ్యారు. కార్పొరేటర్కి ఆయన ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, తన లైఫ్లో ఫస్ట్ టైం ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యారు అంటూ మాట్లాడారు జగన్. సార్, మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. అయితే ఇదే ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి కూడా వైఎస్ జగన్ మాట్లాడారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ జరిగింది. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రిగ్గింగ్ చేయడం ఎప్పుడైనా గతంలో చూసామా అంటూ ప్రశ్నించారు జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని ప్రపంచ చరిత్రలో నువ్వు ఎప్పుడైనా చూసినావా అని చెప్తాను. నేనైతే ప్రపంచ చరిత్రలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నా ప్రపంచ చరిత్రలో ఎవరు నేను చూడలా. ఒక చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాత్రమే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాడిని నేను చూసింది. శ్రీకాకుళంలో మాస్టర్లు, గవర్నమెంట్ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా బాగానే బుద్ధి చెప్పారు కదా, గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పారు కదా. ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ చేయడం కష్టం. టీచర్లు వచ్చి కొట్లాడతారు, ఎందుకంటే వాళ్ళే బూతుల్లో ఏజెంట్లు, వాళ్ళే బూతుల్లో పోలింగ్ ఆఫీసర్లు, టీచర్లే. సో వాళ్ళ ఓట్లు వాళ్ళకి రాకుండా చేసినామని అంటే వాళ్ళంతా ఒప్పుకోరు. కాబట్టి అక్కడ యూనియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చేయలేకపోయింది. గ్రాడ్యుయేట్ల దగ్గరికి వచ్చేసరికి ఎవడైనా అంతే అన్నట్టుగా అక్కడ కూడా రిగ్గింగ్ చేసినారు. సో అది వైఎస్ జగన్ ఇవాళ మీడియా సాక్షిగా ప్రతిపక్ష హోదా గురించి అలాగే పలు అంశాల గురించి చేసిన వ్యాఖ్యలు. ప్రధానంగా ఏపీ అసెంబ్లీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జగన్ తనకు రాసిన లేఖ గురించి ప్రస్తావిస్తూ ఒక రూలింగ్ తీసుకొచ్చారు. జగన్ తన లేఖలో తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ దానికి అనేక అంశాలు మాట్లాడుతూ అవాకులు చెవాకులు పేలారు. అయితే అసలు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఆ పార్టీకి లేదు అన్న విషయాన్ని జగన్ కూడా గుర్తెరగాలి, ఆయనకు ఆ విషయం తెలిసి కూడా తమకి ఇవ్వాలి అంటూ లేఖలో ప్రస్తావించారు అంటూ అయ్యన్న పాత్రుడు అసెంబ్లీలో మాట్లాడారు. దానికి వైఎస్ జగన్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి కౌంటర్ ఇస్తూ ఉన్నారు. అసెంబ్లీలో అసలు సాధారణంగా ఉండేవి రెండే పక్షాలు, ఒకటి అధికార పక్షం అయితే రెండో పక్షం విపక్షమే అవుతుంది కదా, అది ప్రతిపక్షమే అవుతుంది కదా, ఇక తమకి కాక ప్రతిపక్ష హోదా ఇంకా ఎవరికి ఇస్తారు అంటూ అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకి కౌంటర్గా వైఎస్ జగన్ ప్రశ్నిస్తూ ఉన్నారు. 175 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యేకి ఇచ్చిన సమయమే తమకి ఇస్తాము, తమని ప్రతిపక్ష నేతగా గుర్తించము అంటే ఎలా కుదురుతుంది అని ప్రశ్నిస్తున్నారు. తమకి కాక ఇంకెవరికి ఇస్తారు, అసలు ఎక్కడా కూడా రూలింగ్ లేదు, మినిమం ఇన్ని ఎమ్మెల్యే స్థానాలు సాధించిన వాళ్ళకి మాత్రమే ప్రతిపక్ష హోదా వస్తుందన్న రూలింగ్ లేదు అని చెప్పి వైఎస్ జగన్ ఈ సందర్భంగా మాట్లాడారు. 175 మంది సభ్యులున్న నేటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి కనీసం 18 మంది సభ్యులుంటే తప్ప ప్రతిపక్ష నాయకుడి హోదా రాదని అందరికీ అర్థమవుతుంది. ఈ నిబంధనలు సాంప్రదాయాలు ఉదాహరణలో జగన్మోహన్ రెడ్డికి తెలియదని చాలామంది అనుకుంటున్నారు, కానీ తప్పు తెలుసు. ఎందుకంటే 2019 జూన్ 13న ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఇదే సభలో ప్రసంగిస్తూ చెప్పిన మాటలు మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5 కానీ లాగేస్తే ఆయనకు 18 మంది కూడా ఉండరేమో, ఈ హోదా 17 మంది ఉంటారు, అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హౌస్లో మాట్లాడిన సంగతి ఈ అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం. ఎక్కడా రూలింగ్ లేదు, ఎక్కడా దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడా రూలింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో, ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మరి 79 స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో 80 స్థానాలకు 77 స్థానాలు ఆప్ వచ్చి సంథింగ్ లైక్ దట్. బీజేపీకి 3 స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి కూడా 5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామనంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. వద్దు లాగాకండి నేనే చెప్పాను.
ఆయన ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా, నువ్వు మాట్లాడు స్వామి, ఎంతసేపు మాట్లాడతావు నువ్వు మాట్లాడు, నేను వింటాను, నేను విని నీకు సమాధానం చెప్తాను, నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక, నువ్వేం అడుగుతావు అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో. కావాలంటే నా స్పీచ్లు వినండి, అసెంబ్లీలో అన్న మాటలు. ఆయనకు నాకు మధ్య తేడా అది.